ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సంయమనంతో వ్యవహరించి కూల్ గా ప్రవర్తించటం ఎంఎస్ ధోని స్టైల్. ధోని ఆటే కాదు, ప్రవర్తనను కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. అందుకే అతన్ని మిస్టర్ కూల్ అంటుంటారు. అలాంటి ధోని శనివారం జరిగిన మ్యాచ్ లో కొత్తగా ప్రవర్తించాడు. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఓడి టోనీ నుంచి నిష్క్రమించడం ధోనికి తీవ్ర నిరాశను కలిగించింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో షేక్ హ్యాండ్స్ చేసుకోవడం సర్వసాధారణం. అయితే శనివారం మ్యాచ్ తర్వాత ధోని కాస్త వింతగా ప్రవర్తించాడు. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు చెన్నై ఆటగాళ్లు వరుసగా నిలబడ్డారు. ధోని అందరికంటే ముందు ఉన్నాడు. అయితే ఆ సమయంలో బెంగళూరు ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలారు. వారిని చూసిన ధోని అక్కడ వెయిట్ చేయకుండా పెవిలియన్ బాట పట్టాడు. ఆర్సీబీ సిబ్బందితో మాత్రం కరచాలనం చేసి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లాడు. మ్యాచ్ అనంతరం మైదానంలో ధోని కనిపించకపోవడంతో కోహ్లీ అతడి కోసం వెతికాడు. ఆ తర్వాత ధోనితో మాట్లాడేందుకు అతడు ఉన్న డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లాడు. కాగా ధోని ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్సీబీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధోని ప్రవర్తన తమకు షాకింగ్ గా అనిపించిందంటూ కామెంట్లు చేశారు. మరోవైపు ఆర్సీబీ ప్లేయర్స్ తీరుపై మాజీ ఆటగాళ్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాలను కాసేపు పక్కన పెట్టి ధోనీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లి ఉంటే బావుండేదని మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ తో పాటు క్రికెట్ విశ్లేషకుడు హర్ష భోగ్లే అభిప్రాయపడ్డారు. జట్టు విజయం సాధించాక అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒకరినొకరు అభినందించుకోవడం సాధారణమే అయినప్పటికీ ఆర్సీబీ ఆటగాళ్లు కాస్త ఎక్కువగా సంబరాల కోసం టైం తీసుకున్నారని హర్ష భోగ్లే అన్నాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేసే సమయం కూడా లేకుండా పోయిందా అని అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అయితే వారి ప్రవర్తనపై పశ్చాత్తాప పడకుండా ఉండగలరా అని అన్నాడు. సంబరాలను కాసేపు పక్కన పెట్టి దిగ్గజ క్రికెటర్ ఒకరు తమ కోసం వేచి ఉన్నాడన్న స్పృహతో ఆటగాళ్లందరూ ధోనీకి ఒక క్షణం కరచాలనం చేసి ఉంటే బావుండేదని మరో మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా మ్యాచ్లో జరిగిన ఈ సంఘటనపై ఫ్యాన్స్ సైతం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తెగ చర్చించుకుంటున్నారు.